హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మామిడికాయలు కోయడానికి వెళ్తున్నాం మా బ్యాచ్తో. సో మీ అందరికీ మామిడికాయలు ఎలా కోయాలనేది వీళ్ళు చూపిస్తారు. వాసుగడ ఉన్నాడు, ఆడే మెయిన్ మాట. ఇప్పుడు చెట్టు ఎక్కువ కోసేది వెనకాల మావాడు ఉన్నాడు, కానీ వాసుగడు ఏదో పడతాడంట. చూద్దాం అది ఎక్కడ దాకా పడతాడు. సో అక్కడ కనబడుతుంది చూడండి, అదే మామిడి చెట్టు. అక్కడికి వెళ్ళాలి మనం. మన ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది జర్నీ. సో ఇవి మా ఊరు పొలాలు మాట. చూసారా ఎంత బాగున్నాయా? మామిడి చెట్టుకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎక్కుతావరా వాసు? నువ్వు వాసుగడేనా హీరో? చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాం మీ అందరి కోసం. కొంచెం లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమంటారా, కొంచెం ఎంకరేజ్ చేయమంటారా, మనం చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎంత దూరం ప్రయాణించాం చూసారా? వెరీ లాంగ్ జర్నీ అండి ఇది మాత్రం. మీ ఊర్లో కూడా మామిడికాయ చెట్లు ఎలా ఉంటాయా చెప్పండి, కామెంట్ చేసేయండి అందరూ. ఫ్రెండ్స్ చూసారా, మామిడి చెట్టు దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు మామిడికాయలు కోసేస్తున్నాం అన్నమాట. పచ్చడి మామిడికాయలు మామూలుగా ఉండదు. ఓకే, చూసారా ఎంత బాగుందో చెట్టు. పొలాల్లో నుంచి నడుచుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చాము మేమైతే. చూసారా ఎంత పెద్ద చెట్టు ఇది, చాలా పెద్ద చెట్టు. మా వాళ్ళు అయితే సిద్ధమైపోతున్నారు. కర్ర కావాలి. కర్ర కోయలేదురా లాస్ట్ టైము. కరెక్టే. ఇక్కడ ఉంటుంది, చెట్టు మీద ఉంటుంది. మా వాళ్ళు కర్ర కోసం ఎత్తుతున్నారు. మామిడి చెట్టు అంటే చాలా పెద్దది కదా, చూసారు అంత పెద్దదో. సో ఈ చెట్టు నుంచి కాయలు కోయాలంటే చాలా కష్టపడాలి. కింద చూసారు, చూపిరా కాయ చూపిరా. చూడు ఎంత పండుగ ఉందో చూసారు కాయ. మీకు దొరుకుతాయి ఇలా ఇంత. చూసారు ఇవన్నీ కాయలే, పడిపోయినాయి మొత్తం, రాలిపోయినాయి అన్నమాట. బాబా చూసారు ఎలా పడిపోయినాయి కాయలన్నీ. వాసుగడ అయితే కర్ర కోసం ఎదుగుతున్నాడు. లోహిగడ్ సిద్ధంగా ఉన్నాడు క్యాచ్లు పడడానికి. వాసుగడ అయితే చెట్టు ఎక్కుతున్నాడు. వీరాది వీరుడు సూరాది మామిడి క్యాచ్లు పడతాడు. చూసారు అలా ఎక్కుతున్నాడు. మామూలుడు గడు మోగ్లీ అండి. సీతారాంపురం మోగ్లీ అంటే వాసుగడే అంటారు. మొత్తం చెట్టు ఎక్కేసి ఎలా ఉన్నాడు చూసాడు మావాడు. మామూలుగా లేదు అసలు వ్యూ మాత్రం. ఇటు కింద రెడీగా ఉన్నాడు పట్టుకోవడానికి. ఎవరు నువ్వేనా వికెట్ కీపరా అండి? గెంట్లు నువ్వు చూడండి ఎంతవరకు ఎక్కుతున్నాడు. వాడు టాలెంటెడ్ అండి మా బ్యాచ్. ఇప్పుడు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా జాతర వాసు. అవన్నీ మామిడి చెట్టు మొత్తం. ఇది మొత్తానికి అయితే పని స్టార్ట్ చేస్తున్నాం. మా వాళ్ళు టిఫిన్ కూడా తింటున్నారు. అది చెప్పండి రా. సో యుద్ధానికి సిద్ధం కావడం కోసం మా వాళ్ళు అయితే ప్రోటీన్ తీసుకుంటున్నారు అన్నమాట. బోండాలు గిండలు తిన్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరికీ మామిడికే గెడ అయితే వచ్చింది. సో ఆ గెడని పట్టుకొని మా వాసుకుడు పైకి ఎక్కి మామిడికాయలన్నీ కోసేస్తాడు. అవైతే మీకు చూపిస్తాము. సో మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మీ అందరికీ మంచి వీడియో అవుట్పుట్ ఇవ్వడానికి కోసం. సో మా వాళ్ళ కోసం, నా కోసం, మనందరి కోసం అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ యూత్ అయితే రెడీ అయిపోయింది టిఫిన్స్కి. సో అసలైన పని అయితే మొదలు పెట్టేస్తున్నాం. సో అందరూ కూడా చూడండి ఎలా కోస్తారనేది మీకు చూపిస్తాం. ఇప్పుడు ఎలా పడతాం అనేది కూడా చూపిస్తాం. పైనుంచి కోసినప్పుడు ఎలా తీస్తాం ఏంటనేది. సో ఇదైతే ఈరోజు మన వీడియో. చూస్తూ ఎంజాయ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఫ్రెండ్స్ కూడా పంపించేసేయండి. మనదే కదా ఛానల్. అదిగో గెడ బాహుబలి గెడ వచ్చింది చూడండి. అబ్బాబ్బాబ్బా ఎంత హైట్ ఉందిరా, నీకంటే హైట్ ఉందిరా అదే. సో ఇందిట్లో ఎక్కే మగవాడు ఎవరంటే మన వాసుబాబు మోంగ్లీ, సీతారాంపురం మోంగ్లీ. చూడండి ఎలా ఎక్కుతున్నాడు. అరే ఉండరా ఆగరా. చూడండి మా వాసు కూడా ఎలా ఎక్కుతున్నాడు.
బాబోయ్ బాబు, మామూలుకి జిమ్ అక్కర్లా తెలుసా, ఇది చాలు. మా విలేజ్లో ఉన్న పవర్ ఇదండి. ఆ స్ట్రెంగ్త్ ఉన్నాయి ఎక్కడా రాదు. విలేజ్లో అంత పవర్ ఉంటుంది. వీళ్ళకి మంచి మల్టీ టాలెంట్ అనమాట వీళ్ళంతా. చూడండి మావాడు ఎలా ఎక్కుతున్నాడు, గెడని చేస్తున్నాడు. ఆ గెడ పెట్టుకొని పైకి వెళ్ళిపోతున్నాడు చూడండి. అది కూడా అదే గెడబెట్టాడు చూడండి. శివన్ని మామిడికాయలు కోస్తున్నాడు అక్కడి నుంచి. అది చూడండి వల చూడండి వల. అది ఫస్ట్ కాయ పడిపోయింది. ఇదిగోండి కాయ అయితే పడింది. ఇలా కాదు కోసేది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలా పడతాం ఏంటి అనేది. కాయలు ఎలా పట్టాలి కోసిన తర్వాత అనేది చూపిస్తాం. కాయ చూపించరా, ఎంత ఒరిజినల్ కాయలు మాట ఇవన్నీ. అది రెండో కాయ కోసాడు. మామిడికాయలు పచ్చడికాయలు ఇవన్నీ పచ్చడి పెడతాం మాట కాయలు తీసుకెళ్ళి. వీక్ కొమ్మలపై అయితే నించోడు చూడండి ఎట్లా కోస్తున్నాడు. అట్లా ఆ సంచిలో వేస్తాడు. గెడకున్న సంచిలో అయితే వేస్తుంటాడు ఆ కాయలన్నీ. ఇప్పుడు ఆ గెడని కిందకి పంపిస్తాడు అనమాట. ఇప్పుడు ఆ గెడని కింద పంపిస్తాడు. చూడండి కింద ఉన్న కుర్రోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ దాన్ని పట్టి కింద పెడుతుంటారు. సంచితో పట్టాలరా, ఒక పక్కన పెట్టే తర్వాత అదిగో అలా పక్కన పెడుతుంటారు. అన్న గుంపుగా కట్టేసి మేము ఒకసారి ఏరుకుంటాం అన్నమాట. అవన్నీ శుభ్రం చేసి అలా పెట్టేస్తుంటారు. గడ సిద్ధమైపోయిందా? గడ అయిపోయినాయి. కింద పంపించే. ఇప్పుడు మామిడి కింద పంపిస్తాడు. మామిడికి వెళ్ళి నా సంచిలో వేసాడు కోసి. సో మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి ఆ సంచి చూడండి ఎలా పంపిస్తున్నాడు. ఎలా పడితే అలా పంపించాడు. ఒక కొమ్మ మీద ఉండి పట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పంపిస్తాడు అన్నమాట. ఇది నార్మల్ వాయిల్ అయితే చేయలేరు. అనుభవం ఉండాలి. చెట్లు ఎక్కడం కానీ మామిడికాయలు కోయడం కానీ అనేది చాలా అనుభవం ఉండాలన్నమాట. అలా పట్టుకొని మా వాళ్ళు ఇలాగా ఇట్లా పంపేస్తూ ఉంటారు అన్నమాట. ఒక దగ్గర పోస్తూ ఉంటారు. ఇవన్నీ లాస్ట్లో మేము అన్నీ సంచిలో వేసుకుంటాం అన్నమాట. సో ఇది ప్రాసెస్. మళ్ళీ మా వాడు అలా గడ అందిచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ గడ చూడండి ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు పైకి. చూడండి ఎక్కడున్నాడు చూడండి. ఎక్కడున్నాడు చూడండి మనిషి. టాప్ ఆఫ్ ద చెట్టు మాట అది. కానీ ఎలాంటి కొమ్మల మీద అలా కొమ్మల మీద నించోడు. మంచి కొమ్మల మీద నించుంటాడు. చూడండి ఎలా కోస్తున్నాడు చెట్టుపై నుంచి. చూడండి అదిగోండి చూసాడు ఎలా కోస్తున్నాడు. చాలా చాలా అనుభవం ఉంది అడికి. అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా కోస్తున్నాడు. గడత ఎలా కోయాలో చూపిస్తున్నాను మీకు. అది కొన్ని పడిపోతూ ఉంటాయి అట్లాగా, పర్లేదు. అట్లా చివరి కొమ్మల మీద మంచి కొమ్మ మీద నిలబడి కొమ్మల మీద ఉన్న కాయలన్నీ కోస్తూ ఉంటాడు అనమాట. అలా సంచి నిండిపోగానే కిందకు పంపించేస్తాడు. అక్కడిక్కడ ఉన్నారు కదా ఇద్దరు యూత్, వీళ్ళంతా పట్టి జాగ్రత్త పెడుతుంటారు. అది చూసారా ఎలా ఉందో మొత్తం. అంటే ఇప్పుడు ఇది అంతా అయిపోయింది. ఇది మొక్కజొన్న అన్నమాట. సో మీకు ఇంకొక జూన్ జూలైలో అయితే మళ్ళీ పచ్చగా కనబడుతుంది ఇదంతా. ఇవైతే కొబ్బరి చెట్లు, పామాయిల్ మొక్కలు కూడా కనబడతాయి చూడండి. పామాయిలు అంతా ఇది ఇట్లాగా మా విలేజ్ చుట్టూ ఇన్ని పొలాలు ఉంటాయన్నమాట. మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట మాకు. సో విలేజ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి మనోళ్ళు ఉంటారు, మనకు కావాల్సినవి ఉంటాయి. మీరు సిటీస్లో అయితే అన్నీ కొనుక్కోవాలి, కానీ మనకి ఇక్కడ మన చుట్టాలు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. ప్రతి వాళ్ళకి ఒక సాయం అనేది వస్తూ ఉంటుంది, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. అక్కడ చూసారా పొలాల గేదెలు కూడా, పొలాల్లో గేదెలు చూడండి, గేదెలు ఎలా పెంచుతారో అవి గడ్డి తింటూ ఉంటాయి. చూసారా ఎన్ని ఉన్నాయో. అది ఆయన చూడండి, ఆయనే కాస్తున్నాడు నీట్గా, బోర్లో వాటర్ అయితే తాగుతున్నాడు. అంతా నేచర్కి దగ్గరగా ఉంటామండి విలేజెస్లో. చూసారా ఆయన ఎలా తాగుతున్నాడో వాటర్. సో పల్లెటూరులో ఎప్పుడు కూడా నేచర్కి దగ్గరగా ఉంటారు అందరూ, అందుకే అంత హెల్తీగా బాగుంటారు జనాలు. సో మా వాళ్ళు అయితే ఈ పనిలో ఉన్నారు. ఎలా కర్రను తెచ్చినా నేను. ఫ్రెండ్స్ చూసారా మా వాడు ఇంకా కోస్తూనే ఉన్నాడు. అంటే మాకు చాలా కాయలు కావాలి. ఇది మాకు తెలిసిన వాళ్ళ చెట్టు మాట. సో అందుకే మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాము. సో వాళ్ళ పర్మిషన్తోనే అయితే కోస్తున్నాము దీంట్లో. సో
సో మా వాడైతే అలాగా అందిస్తున్నాడు, మా వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రాసెస్ చూసారు ఎలా ఉందో, తీసుకొని వెళ్ళి అలా అయితే పంపేస్తారు అనమాట. ఇదే ప్రాసెస్. ఇంకా కానీ చెట్టు ఎక్కిన తర్వాత ఏ కొమ్మ మీద ఉంటున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ కోస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే అనుభవం ఉంటే తప్ప మనం చేయలేము. అది మళ్ళీ కర్రని పట్టుకోవడం కూడా ఒక టాలెంటే, బ్యాలెన్స్గా పైనుండి పట్టుకోవాలి. సో అది ఆడు మాత్రం బాగా చేస్తున్నాడు. తెలుసు కదా మన ప్రాంక్ వీడియోస్ హీరోస్ వాసుగాడు, మన లోహి, తను అప్పుడప్పుడే ఉంటాడు వీడు. అయితే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మీకు కాయలన్నీ కోసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? బాగుందా? తీగుందా? ఎందుకంటే మా వాడు ఆ గడని తీసుకొని ఆ గడలోని ఎందుకు కోస్తున్నాడంటే, డైరెక్ట్గా కానీ అక్కడి నుంచి అంత హైట్లో నుంచి కాయ వదిలేసాడు అనుకోండి, ఇలాగ పగిలిపోతాయి అన్నమాట. కాయ అనేది పగిలిపోతాయి అన్నమాట, అనవసరంగా పాడైపోద్ది కాయ. అందుకే చాలా జాగ్రత్తగా ఆ గడని తీసుకెళ్ళి ఆ గడలోని కోసి కిందకు వదులుతాడు అనమాట. అందుకే గడ అనేది యూజ్ చేస్తుంటారు వీళ్ళు. సో మా వాడైతే ట్రై చేస్తున్నాడు ఒక కాయ కోయడానికి. వద్దులే చూడండి, అవ్వట్లేదు. రావట్లేదా? వదలే, ఆడికి ఇచ్చేయి. కాయ అయితే ఇలా పగిలిపోద్ది, డైరెక్ట్గా వదిలేశారనుకోండి ఈ కాయ ఇలా చూపి కాయ కింద పడిపోయి డైరెక్ట్గా కాయ పగిలిపోద్ది, వేస్ట్ అయిపోద్ది కాయ. అందుకే మీరు గడ్డను అయితే యూజ్ చేయాలి. గెస్ట్లు అయితే చాలామంది వచ్చారు మా దగ్గరికి, వీళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు మాకు. మావాడు చూసారా ఎక్కడికి ఎక్కాడో? చూసారా ఎలా పట్టుకున్నాడా? మామూలు కాదండి వీళ్ళు, వెరీ టాలెంటెడ్ అసలు. చూడండి ఎక్కడ ఉన్నాడు. చూసారు ఫ్రెండ్స్ ఎలా వేసాడు? వీళ్ళు జావలిన్ త్రోలో, వీళ్ళు స్పోర్ట్స్లో వెళ్ళిపోలే అర్జెంటుగా. కాయలు అయితే పెరుగుతున్నాయి. షేర్ ఖాన్ లెక్క తక్కువ కాకూడదు. ఇది మా పల్లెటూరు, అందమైన పల్లెటూరు. సో మాకు పొలాలు, చెట్లు, మామిడి చెట్లు. ముంజిగాయలు కూడా చేస్తాం వీడియో మీకు. ఇదిగోండి ఆ తాడి చెట్టు దగ్గర ఉన్నాయి చూడండి ముంజిగాయలు, అవన్నీ అవే. నెక్స్ట్ టార్గెట్ ముంజులా. సమ్మర్ ఎఫెక్ట్ అంతా చూపించేయాలి. మావాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఫ్రెండ్స్ మీకు? గ్రేడింగ్ చేస్తున్నాడు. ఆ చిన్న కాయలన్నీ ఒక చోట, పెద్ద కాయలన్నీ ఒక చోట మాట. సో మనకి కొంచెం ఒక మీడియం సైజు కాయ ఉంటే మనకి పచ్చడికి కొన్ని ముక్కలు ఎక్కువ దిగుతాయి. చిన్న కాయలు అనుకోండి ఎక్కువ కోయాలి, మీకు కట్ చేసినప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఒక కొంచెం మీడియం సైజ్ అయితే 4 ముక్కలు 5 ముక్కలు వస్తూ ఉంటాయి. సో అందుకే కొంచెం గ్రేడింగ్ చేస్తున్నాం అన్నమాట, చిన్నవి పెద్దవి. మావాడు ఆ పని చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఇక్కడ మనోడైతే చెట్టు కొమ్మ మారుతున్నారు ఇద్దరు. ఇప్పుడు వేరే కొమ్మ పైకి అయితే వెళ్తున్నారు. మనోడు అది వేరే కొమ్మకైతే వెళ్ళాడు. సో ఈ ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడానికి ఎక్కద్దనేది నేను చెప్తున్నాను. దీపురా అవదు. మావాడైతే ఇంకో కొమ్మ కోసం చూస్తున్నాడు. నిజంగా మొంగ్లీ మావాడు, సీతారాంపురం మొంగ్లీ అంటే వాసు చాలా ఎక్కెత్తున్నాడు బాబోయ్. మామూలుడు కదండి బాబుడు. ఈ కొమ్మకైతే వచ్చాడు అంటే అటువైపు అయిపోయినాయి అన్నమాట. ఈ కొమ్మ చెట్టు కాయలు అయితే కోస్తాడు.
సూపర్ కూడా ఎవరన్నా పెట్టింది మా ఫ్రెండే. ఫ్రెండ్స్ మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా. మా వాడు వీడియోస్ వస్తుంటాయి, వాసుగడి వీళ్ళందరూ ఉంటుంటాయి, మన వీడియోస్ కూడా వస్తాయి, రివ్యూస్ చెప్తాం, ఐపీఎల్ రివ్యూస్, కొంచెం అది కూడా ఎంకరేజ్ చేయండి. చూసా ఎలా పడుతుంది క్యాష్. చెట్టుని అయితే చూసుంటారు కానీ మేము చూపిస్తున్నాం చూడండి, ఎంత పెద్ద చెట్టు ఇది, ఎన్నో సంవత్సరాల చెట్టు ఇది. అసలు మామిడికాయ చెట్లు నాటు చెట్టు మాట, హైబ్రిడ్ చెట్టు కాదు ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి పెంచితే కానీ పెరిగితే కానీ ఇలా ఉండదో చూడండి. మీకు ఎంత అద్భుతంగా కొమ్మలు కానీ చెట్టు కానీ ఒక ఇల్లులా ఉంటుంది ఇది. మీరు అడవిలో చూసిన చెట్లు ఉంటాయి చూడండి, మొదలు చూడండి ఎంత లావు ఉందో చూడండి, మొదలు మామూలుగా లేదు అసలు. ఫస్ట్ ఈ చెట్టుకే నేను ఫిదా అయిపోయాను, అద్భుతమైన చెట్టు మాట ఇది. ఎన్ని కొమ్మలు కానీ ఎంత దూరం ఉన్నాయి చూడండి, ఒకటి ఒకటి ఎంత మొదలుందో చూడండి. ఐ కెన్ డూ ఇట్. ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే కోసేసాము, సంచులోకి అయితే తీసుకుంటున్నారు అన్నమాట. మా వాళ్ళు మొత్తం పెట్టేస్తున్నారు సంచుల్లో. సో మామిడికాయలు అయితే ప్యాక్ చేసేస్తున్నారు మన వాళ్ళు. సో చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీరు. ఈరోజు ఎలా మామిడికాయ చెట్టుకి ఎలా కోయాలనేది చూపించాం కదా. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఓకేనా. మీ దినేష్ ప్రాంక్ వీడియోస్ నుంచి ఇలాంటి వీడియోస్ ఎన్నో మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాం. విత్ మై గ్యాంగ్ లోహి అండ్ వాసు, తను ఈ ముగ్గురు నాతో ఎప్పుడూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళతో మీకు మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. సో ప్యాకింగ్లోకి వెళ్ళిపోతుంది. సో మామిడికాయలని ప్యాక్ చేసేసాం. మొత్తం ఎన్ని కాయల కోసం రా? 150 కాయలు అయినాయి, ఇంకో 50 కాయలు వస్తున్నారు, 200 మొత్తం. సో వాసుబాబు అయితే ఫైనల్లీ కాయలన్నీ కోస్తాడు, చెట్టు దిగడానికి రెడీగా ఉన్నాడనమాట. సో ఇది ఈరోజు అయితే వీడియో. మీ అందరికీ బాయ్ చెప్పరా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, వాడు దిగిపోతున్నాడు, సక్సెస్ఫుల్లీ మిషన్ కంప్లీట్ చేశాడు. సో బాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది కోల్డ్ పరిస్థితి అయిపోయిందండి. సో వచ్చి 2 గంటలు అయింది. ఓకే, థ్యాంక్ యూ మై మ్యాంగో ట్రీ. మళ్ళీ కలుద్దాం వచ్చే సంవత్సరంలో. ఇట్లు మీ ధనేష్. మారిపోయింది.